రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయని వాటిని ప్రభుత్వం పరిరక్షించాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ డిమాండ్ చేశారు. ఈ 9 నెలల కాలంలో ముస్లింల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కూటమి ప్రభుత్వం ఖర్చు చేయలేదని విమర్శించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు ఆస్తులను ప్రభుత్వాలు పరిరక్షించాలన్నారు. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పర్సనల్ లా బోర్డుతో కలిసి ఇఫ్తార్ విందులను బహిష్కరిస్తున్నామని చెప్పారు. వక్ఫ్ బోర్డు చట్టాలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని చెప్పారు. దేశంలో ముస్లింలు పేదరికంలో ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 11 లక్షల కోట్ల వక్ఫ్ బోర్డు ఆస్తులను ప్రభుత్వాలు పరిరక్షించాలని ఈ 9 నెలల కాలంలో ముస్లింల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కూటమి ప్రభుత్వం ఖర్చు చేయలేదన్నారు. బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వం ముస్లింలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు రంజాన్ పండగ సందర్భంగా తెల్ల రేషన్ కార్డుదారులకు రంజాన్ తోఫా ఇచ్చారు. మరి ఈనాడు మర్చినట్టున్నారు. మరి విజయవాడ నగరంలో ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇఫ్తార్ విందు అంటే అసలు రంజాన్ అంటే ఏంటో ముందు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలా. కులాలను మతాలను గౌరవించడం నేర్చుకోవాలా. అదేవిధంగా విజయవాడ నగరంలో భవానీపురంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హజ్ యాత్రికులకి హజ్ హౌస్ నిర్మాణం చేసి శంకుస్థాపన చేశారు. దాన్ని గాలికి వదిలేసేశారు. మరి అదేవిధంగా మైనార్టీ కార్పొరేషన్లో 1000 కోట్లని బడ్జెట్ ప్రకటించారు. 9 నెలల కాలంలో కనీసం మైనార్టీలకు సంక్షేమానికి సంబంధించిన ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ఖర్చు పెట్టలేదు. మేము అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న షేకులు సయ్యదు పఠాను మొగలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారతదేశంలో అత్యున్నత వక్ఫ్ బోర్డు 9.5 లక్షల ఎకరాలు ఉన్న వక్ఫ్ బోర్డు భూములు అవి ప్రైవేట్ భూములు. ఆ ప్రైవేట్ భూములపై కేంద్రం చట్టం తీసుకొచ్చింది, సవరణ చట్టం. అది అవివేకం. దానికి చంద్రబాబు నాయుడు గారు మద్దతు తెలపడం చాలా బాధాకరమైన విషయం.